అమెరికా సుప్రీం కోర్టు ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అంటే తీర్పు అనేది త్వరలోనే వస్తుంది. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే వాళ్ళ జడ్జిలు ఇందులో ప్రో డెమోక్రాట్స్ ఉంటారు, అలాగే ప్రో రిపబ్లికన్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఉంటారు జడ్జిలు. కానీ వీళ్ళు కలిసికట్టుగా ఒక గొప్ప నిర్ణయము తీసుకున్నారు. ఏమిటి ఇదంటే ట్రంప్ గారు అనౌన్స్ చేసిన గ్లోబల్ టారిఫ్స్ ఇది ఇల్లీగల్. అంటే మీరు చెప్తున్న ఈ ట్యాక్సులు ఇలా ఒక్కొక్క దేశం మీద మీరు ఆపాదిస్తున్న ఈ టారిఫ్ వార్ ఇది పూర్తిగా న్యాయబద్ధమైనది కాదు. అంటే ఇంకా చెప్పాలి అంటే మీకు అమెరికా కాంగ్రెస్ వాళ్ళ రాజ్యాంగం ఉంటుంది చూసారా, ఇందులో మీరు మీ పవర్ని అబ్యూస్ చేస్తున్నారు, తప్పుగా వాడుతున్నారు. మీ అవసరాల కోసము చట్టాలను వాడడం అనేది మేము ఒప్పుకోము. ఎంత పెద్ద నిర్ణయమో చూడండి. అంటే లోయర్ కోర్ట్స్లో అంతా కూడా ట్రంప్ గారికి వ్యతిరేకంగా వాళ్ళు తీర్పులు చెప్పారు. సో ఈ టారిఫ్స్ అనేవి చెల్లవు. ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అమెరికాలో మీకు ఇంపోర్టర్స్ ఉంటారు కదా, మీకు దిగుమతి చేసుకునే వ్యాపారులు. సో వాళ్ళు ఇప్పుడు భారత్ లాంటి దేశము వద్ద సరుకులు కొంటున్నారు, ఎక్కువ ఖర్చు పెట్టి కొంటున్నారు. ఎందుకు అంటే మీకు టారిఫ్స్ ఎక్కువ కదా. 100 రూపాయల వస్తువు 150 రూపాయలు, మన లాభాలు కలుపుకుంటే 200 రూపాయలు. 100 రూపాయల వస్తువుని 200 రూపాయలు పెట్టి వీళ్ళు కొనాల్సిన పరిస్థితి. సో అలాంటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్తున్నారో చెప్పమంటారా? అమెరికా ప్రభుత్వము వీళ్లకు 500 మిలియన్ అమెరికన్ డాలర్స్ రీఫండ్ ఇవ్వాలి. వాళ్ళు నష్టపోయారు కదా, ఆ నష్టాన్ని మీరు భర్తీ చేయాలి కదా. కాబట్టి మర్యాదగా ఆ డబ్బులను తిరిగి ఇవ్వండి. మనకు ఇవ్వరండి, కానీ అమెరికాలో వీటిని ఇంపోర్ట్ చేసుకునే వ్యాపారులు వాళ్ళకి మీరు ఇచ్చే తీరాలి అని చెప్పి అమెరికా సుప్రీంకోర్టు జడ్జిలు చెప్పడము ఇక్కడ చాలా చాలా పెద్ద విషయంగా మాట్లాడుకోవాలి. అంటే న్యూయార్క్లో ట్రంప్ గారి యొక్క ఓటమి నిన్న మాట్లాడాము, ఇవాళ వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా నువ్వు తీసుకున్న ఈ టారిఫ్ నిర్ణయం అనేది ఇల్లీగల్. అంటే ఇప్పుడు ట్రంప్ గారిని అడిగారు అనుకోండి, ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ అని అంటారు. 1977లో దీన్ని తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారమే నేను ఇలాంటి ఒక టారిఫ్ అనేది విధించాను. కారణాలు ఏమిటండి మీరు చెప్పే కారణాలు? మనము డెఫిషియట్లో ఉన్నామండి. భారత్తో అన్నాము అనుకోండి, వాళ్ళు మన ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నారు, మనము వాళ్ళతో ట్రేడ్ డెఫిషియట్లో ఉన్నాము. చైనాతోనూ అలాగే, కెనడాతోనూ అలాగే, అంటే ప్రతి ఒక్క దేశముతోనూ వాళ్ళు మనతో బాగా వ్యాపారం చేస్తున్నారు, కానీ మనము చేస్తున్న ఎగుమతులు చాలా తక్కువ అని చెప్పి ఒక వాదనను వినిపించాడు. సో ట్రేడ్ డెఫిషియట్ అనేది ఒక రీజన్. రెండవది చూశారు అనుకోండి, మాదక ద్రవ్యాలు. చైనా, కెనడా, మెక్సికో ఇక్కడ నుంచి వస్తున్న మాదక ద్రవ్యాల వలన అమెరికా ప్రజలు చాలా పెద్ద లెవెల్లో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ దేశాల మీద నేను టారిఫ్ విధించాను అని అన్నారు. అసలు నువ్వు ఎక్కడ విషయాన్ని ఎక్కడ కలుపుతున్నావు? ఇప్పుడు మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్రివెన్షన్ అనుకోండి, అది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. సో దానికి విడి విభాగం ఉంది. నువ్వు వ్యాపారంలో దాన్ని తీసుకురాకు. ఒకవేళ వ్యాపారం చేస్తున్నారు అంటే అది ఇల్లీగల్ కదా. సో దానిని నువ్వు ప్రశ్నించాలి, వాళ్ళని పట్టుకోవాలి, శిక్షించాలి. కుదురుతుందా? పోయిన వీడియోలో మాట్లాడాం. చేసేదంతా సిఐఏనే కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళే. ప్రపంచ స్థాయిలో మాదక ద్రవ్యాల యొక్క బాసులు వీళ్ళే మాఫియాను నడిపిస్తారు. కాబట్టి ఇదంతా డీప్ స్టేట్ వ్యవహారం. డొనాల్డ్ ట్రంప్ కలగజేసుకోలేరు. సో ఇది మీకు వ్యాలిడిటీ లేదు. ఇక అలాగే ట్రేడ్ డెఫిషియట్ అన్నారా, అది వ్యాపారానికి సంబంధించింది కదా. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, దీంట్లో టారిఫ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అనవసరంగా వాళ్ళ మీద టారిఫ్స్ విధిస్తున్నావు? కుదరదు. నువ్వు చెప్తున్న 2 కారణాలు కూడా మాకు ఎక్కడా కూడా కన్విన్సింగ్గా లేదు. నువ్వు ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఎమర్జెన్సీ అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండాలి. ఎక్కడ ఉంది? నువ్వు అధికారంలోకి వచ్చావు, ఇమీడియట్గా టారిఫ్స్ అంటున్నావు. ఇది చెల్లుబాటు అవ్వదు. నీ వాదన ఇప్పుడు మీరు చూసారనుకోండి ఫ్రెండ్స్, భారత్ మీద 50% టారిఫ్ అని అన్నాడు. ఎందుకు? పాకిస్తాన్తో స్నేహం. ఎందుకండి పాకిస్తాన్తో స్నేహం? సొంత వ్యాపారం.
సో తన అవసరాలకు మీకు న్యాయస్థానము అనండి, వాళ్ళ డిపార్ట్మెంట్స్ సర్వం అన్నిటినీ కూడా ట్రంప్ గారు తప్పుగా వాడుతున్నారు అనేది ఇతని మీద అభియోగము. దీనికి సంబంధించి ఎన్నో కేసులు, మీకు ఎన్ఆర్ఐలు అమెరికాలో వీడియో చూస్తున్న వాళ్ళు మిమ్మల్ని అదే అడుగుతున్నాను. ఇవాళ మనము ఈ టారిఫ్ గురించి మాట్లాడుతున్నాం, దీన్ని ఇల్లీగల్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిందని చెప్తున్నాం. ఇలాగ ట్రంప్ గారి మీద ఇంకా ఎన్నెన్ని కేసులు ఉన్నాయి. ఇతను తీసుకున్న నిర్ణయాలు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటాము, వాటి మీద సంతకాలు పెట్టాడు కదా, ఇది లీగలా ఇల్లీగలా, ఇంకా ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నాయి మీకు బాగా తెలుస్తుంది. ఎందుకంటే H1B వీసా అన్నాము, అలాగే ఇమిగ్రేషన్ చట్టాలు అన్నాము, రేసిస్ట్ పాలసీస్ అంటున్నాము, అమెరికన్స్ ఏలియన్స్, ఈ టారిఫ్లు, ఇలాగా ఎన్నో సమస్యలను తీసుకువచ్చాడు. ఇంతకుముందు హాయిగా ఉండిన అమెరికా ఇవాళ ఒక మేజర్ క్రైసిస్లో ఉన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. సో దీనికంతా కారణం ఏంటి? ట్రంప్ తీసుకునే నిర్ణయాలే కదా. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇతను బయటపడాలి అనుకోండి, జస్ట్ మీకు హైపోథెటికల్ అనకూడదు, రియల్గా జరగవచ్చు. రేపు సుప్రీంకోర్టు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయము తప్పు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ఇమీడియట్గా క్యాన్సిల్ చేయండి, మీరు మీ పవర్ని అబ్యూస్ చేస్తున్నారు అని చెప్పి మీకు సుప్రీంకోర్టు మీకు ఇలా ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, తీర్పు ఇచ్చింది, జడ్జిమెంట్ అయిపోయింది. అప్పుడు భారత్ లాంటి దేశాలను చూశారు అనుకోండి, మన బార్గెనింగ్ పవర్ ఎలా ఉంటుంది? అంటే ట్రేడ్ నెగోసియేషన్స్లో వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, అమెరికా యొక్క మీకు ట్రేడ్ అధికారులు, మన పీయూష్ గోయల్ గారు లాంటి వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, మనకు ఎంత పవర్ ఉంటుంది? 50% టారిఫ్ ఏంట్రా, మర్యాదగా 10% చెయ్యి, ఫైనల్గా వాడు 15%కి వస్తాడు. సో మనము చెప్తున్న ఈ వ్యాపార నియమాలంతా కూడా అమెరికా వాడు పాటించాలి. మనము ఒకరమే కాదండి, ఏకంగా 100 దేశాల మీద నేను టారిఫ్ విధించి ఉన్నానని చెప్పి ఇతను మాట్లాడుతున్నాడు. ఇందులో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మనల్ని అడిగితే ఏమంటాడు? మీరు రష్యన్ ఆయిల్స్ కొనడం వల్లే మీ మీద టారిఫ్ విధించాను. అసలు రష్యన్ ఆయిల్స్కిను అమెరికాతో ఈ వ్యాపారానికి ఏమిటి సంబంధము? ఎక్కడో విషయాలను ఎక్కడో కలిపి నువ్వు నీ అవసరాలు తీర్చుకుంటున్నావు, నీకు అనుకూలంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్లు పని చెయ్యాలి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక మంచి గవర్నెన్స్ ఇస్తున్నావా? లేదు కదా. ఈరోజు కూడా అమెరికాలో మీకు షట్ డౌన్ ఉంది కదా, ప్రభుత్వం పనిచేయడం లేదు, ఎలక్ట్రిసిటీ బిల్స్ మీరు కట్టడం లేదు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు. అంటే నువ్వు ఏదైతే చెయ్యాలో అది చేయడం మానేసి అనవసరంగా ఈ ప్రపంచ దేశాలతో ఈ గొడవలు ఏమిటి, ఈ ట్రేడ్ వార్ ఏమిటి, ఎందుకు ఇది చేస్తున్నావు అంటే అమెరికా అధ్యక్షుడిని ప్రశ్నించగలిగే ఒక పవర్ అక్కడ అమెరికాలో ఉంది అని ఇవాళ సుప్రీంకోర్టు ప్రూవ్ చేసింది. అవునంటారా కాదంటారా? అలాంటిది ట్రంప్ ఒకవేళ అంటే ప్రతి ఒక్క విషయంలోనూ అతను ఓడిపోతున్నాడు, ఫైనల్గా సుప్రీంకోర్టులో కూడా ఇతను ఓడిపోయాడు అనుకోండి, ఇతనికి జాల్రా వేసే ఈ మంత్రులు అధికారులు వీళ్ళందరూ ఏంటి, మాకు బ్యాకప్ ప్లాన్ ఉందండి, మేము చూస్తాం. ఏంటి, సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తారంట, కొత్త నియమాలు తీసుకొస్తారంట, కొత్త చట్టాలు పెడతారంట, ఇన్ని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇదంతా జరిగే పనేనా? సో మీరు ఆలోచించారు అనుకోండి, ఫైనల్గా ఇక్కడ లోయర్ కోర్ట్స్ అయిపోయాయి, సుప్రీంకోర్టు దాకా వచ్చింది. ఇక్కడ కూడా ట్రంప్ ఓడిపోతే మీకు 1 ఇయర్లో మీరు గమనించండి, ఇతను ఏం చేసినా కూడా ఫస్ట్ ఆహా ఓహో అంటాడు, ఫైనల్గా చూసినప్పుడు ఏంటంటే టోటల్గా దాన్ని తప్పుగా హ్యాండిల్ చేస్తాడు. దీన్నే ట్రంప్స్ చికెన్ అవుట్ అని అంటున్నాము. ఇవాళ ఈ టారిఫ్ వార్లో కూడా ట్రంప్స్ చికెన్ అవుట్ అనేది ఎలా ఉంటుంది, అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం ఎలా అనిపిస్తుంది, మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.